హల్లెలూయా హల్లెలూయా. మనం పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరచుదాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. అందరికి వచ్చిన పాటే పాడదాం, చప్పట్లు కొడదాం, కలిసి పాడదాం. స్తోత్రం. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి అందరం కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. గాఢంధకారములోన వెలుగై నడిపించినావా. అగాధ జలములలోన మార్గము చూపించినావా. గాఢంధకారములోన వెలుగై నడిపించినావా. అగాధ జలములలోన మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. నీ ప్రజలను పోషించినావా. అందరం స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి అందరం గణపరతును నా యేసయ్యా. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు. సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు, ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతి అందరూ పాడదాం. కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. అనుదినము మాతో నీవోడి మమ్ము నడిపించు దేవా. అనుదినము మాతో నీవోడి మమ్మును నడిపించు దేవా. మమ్ము పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. నీవే నా ఆరాధన నా యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మక అంద హృదయపూర్వకమా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. గణపరతును నా యేసయ్యా.
హృదయపూర్వకముగా వివేకునే మనమందరం మన సభ చేరిన బిగ్గరగా మనం చెప్పకూడదు. స్తుతులకు పాత్రులు స్తోత్రాలకు తండ్రిని మనం జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. బిగ్గరగా చెప్పకూడదు. ఆరాధనకు యోగ్యుని మనం జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా. బిగ్గరగా మనం చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ మనం సంతోషపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని మన రెండు హస్తముల ఆకాశం వైపు చాపుదాం. వివేకం అనే దేవుడు మనం ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యాన్ని మనకు దయచేసి తండ్రి అని పిలిచేటువంటి అర్హతను మనకు అనుగ్రహించాడు. ఏ యోగ్యత మనలో లేనప్పటికీ, ఏ మంచితనం మనలో లేనప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కేవలం మనము మట్టి వారిమని మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏ యోగ్యత లేనప్పటికీ కూడా మనను ఆకర్షించి నడిపిస్తున్న తండ్రికి మనం హృదయపూర్వకంగా రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాము. యేసయ్యా, వివేకం నేను స్తుతిస్తున్నాము నాయనా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని చిన్న ప్రార్థన మనం చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ యేసునికి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. అందరం ముందుకు సర్దుకొని కూర్చోండి, లైన్లో కూర్చోండి.
యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు, ఆనందముతో అనుదినము సంతోషముతో ఉందరు అనేటువంటి పాటను పాడుచు మనము ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవుని స్తోత్రం చేద్దాం. ఒకసారి గట్టిగా రెండు చేతులు ఆకాశం వైపు చాపి దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు, ఆనందముతో అనుదినము సంతోషముగా నొందురు. చప్పట్లు కొడదాం. ఆనందముతో అనుదినము సంతోషముగా నొందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. అందరం కలిసి పడదాం. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు, వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు, వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు, జీవజలపు నదియొడ్డున వృక్షములావలి పెరిగెదరు, జీవజలపు నదియొడ్డున వృక్షములావలి పెరిగెదరు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు, ఆనందముతో అనుదినము సంతోషముగా నొందురు, ఆనందముతో దినదినము సంతోషముగా నొందురు. ఆహా హల్లెలూయా, 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 ఆహా హల్లెలూయా. నిరంతరము మళ్ళను తన జీవజలపు నది ఒడ్డున మన వాడబారకుండా నిత్యము ఫలింపజేసేటువంటి కృపప్రభు మనకి ఇచ్చినందుకు ఒకసారి ఆయనకి చప్పలు కొట్టే నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి దేవుని యొక్క మాటలు మనము వినినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మనలో ఉన్నటువంటి ప్రతి లోపాలను సరిచేసి మనమందరం ఆయన వలె ఉండాలని, అదేవిధంగా ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో కూడా మనం ఉండాలని, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు మరి మనతో మాట్లాడుతూ మన జీవితాలను మరి సరిచేయడానికి మనతో మాట్లాడబోచుండగా మనమందరం కూడా మంచి మనసు కలిగి మంచిగా ప్రభు మాట్లాడడానికి సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నిరంతరము స్తోత్రాలుడా, మీకు స్తోత్రాలు. నీ యొక్క ఉచితమైనటువంటి మహాకృపలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి సజీవులుగా ఈ భూమి మీద మమ్మల్ని ఉంచారు నాయన. ఈ వారం అంతా కూడా ప్రభువా మీరు మమ్మల్ని కాపాడారు, మా పనుల్లో, మా ప్రయాణాల్లో. అదేవిధంగా తండ్రి, దుష్టుడు కలిగిస్తున్న ప్రతి శోధనల సమస్య నుండి కూడా విడిపించి నీ కృపలో తండ్రి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు. జరగబోయేటువంటి వారంలో కూడా ప్రభువా అనేక మేలులతో మమ్మల్ని తృప్తిపరచి మీ సాక్షి బిడ్డలుగా నిలుపుకోమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, కుడి ఎడమలకు మేము తొలగిపోకుండా తిన్ననైనా నీ మార్గంలోనే మేము ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని కలవర పెడుతున్న ఆత్మీయతల నుండి దిగజారుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం నుండి తండ్రి మేము విడుదల పొందుకొని ప్రభువా పైన ఉన్నటువంటి వాటిని వెదుగుచు నీలోనే ముందు కొనసాగిపోయేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము ఘనపరిచాం. అదేవిధంగా తండ్రి మీ వారి సంపాదనలో ప్రభువా బిడ్డలు తండ్రి కానుక సమర్పించున్నారనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి సంఘ బిడ్డలకు రావాల్సినటువంటి ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో సర్వ సమృద్ధిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరపరచండి తండ్రి. ఆధ్యాత్మికంగా అదేవిధంగా తండ్రి శరీర సంబంధంగా ప్రభువా మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. రావాల్సినటువంటి బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించండి. వచ్చినటువంటి మా అందరితో లైవ్లో యంత్రశ్రద్ధ ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన, మీరు మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో నిద్రమతును నిర్లక్ష్యమును మా ఇద్దరిని తొలగించి మా అందరికీ కూడా ప్రభువా వినగలిగేటువంటి చెవిని గ్రహించుకొని హృదయాన్ని దయచేయమని, ప్రాముఖ్యంగా తండ్రి నా ద్వారా పలుకుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి వాటిని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ మీరు మా అందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో మేమందరము కూడా తండ్రి హక్కును కలిగి ప్రభు అందులో మేము ప్రవేశించి నిత్యము మీతో సంతోషించు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. అనగా
సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చాలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాశాడు. అంటే రాస్తూ ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినటువంటి సమయంలో కొందరిని ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తాను ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండడు. అయితే ఆయన యొక్క సువార్త శాశ్వతంగా నిలిచి ఉండాలని, అది ప్రకటన చేయబడాలని దేవుడు ప్రత్యేకంగా మరి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు చక్కగా దేవుని యొక్క ఏర్పాటులో ఉండి ముందు కొనసాగిపోతూ ఉన్నారు. అయితే వారిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభు, మంచిదే. అయితే ఇప్పుడు వారి యొక్క ఏర్పాటు సంఘములో ఎలా ఉందని పౌలు గారు తెలియజేస్తున్నాడంటే, వారంట సంఘములో, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘములో, ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో వారంట స్తంభాలుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? స్తంభాలుగా ఉన్నారు. అంటే స్తంభాలుగా ఉన్నారని చెప్పేసి ఎందుకు మాట్లాడాడు అంటే, ఈ స్తంభాలు దేనికి సాదృశ్యంగా కనపడతా ఉన్నాయి? స్తంభాలంటే మామూలుగా మన కరెంటు స్తంభాలు, లేకపోతే ఇంటికి వేసేటువంటి స్తంభాలు అని చెప్పేసి మనం అనుకోకూడదు. స్తంభం అనేది ఇక్కడ దేనికి సాదృశ్యంగా కనపడుతుందో, వాళ్ళు స్తంభాలుగా ఉండి ఏం చేశారో, వారు ఏ మేలు పొందుకున్నారో, అదేవిధంగా ఈ సమయంలో దేవుడు కూడా సంఘంలో మనల్ని కూడా స్తంభాలుగా ఏర్పాటు చేశాడు. మరి మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ఈ వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకొని, ఒకవేళ అలా వాక్యానుసారంగా లేకపోతే ఇప్పుడైనా మనం సరి చేసుకొని, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మరి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిద్రమత్తుగా ఉన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లేరు కదా? సరే, మంచిది. చక్కగా కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినండి. మీ మనసులను మరియు వాక్యం మీద ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తంభం అనేది దేనికి సూచనగా కనబడుతుందంటే, స్తంభము అనేది స్థిరత్వానికి సూచనగా కనబడుతుంది. చెప్పండి, దేనికి సూచనగా కనబడుతుంది? స్తంభం అనేది స్థిరత్వము, అంటే స్థిరంగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా దానికి స్తంభాలు వేయాల్సిందే. స్తంభాలు లేకుండా ఇంటి నిర్మాణము జరగదు. జరుగుద్దా? జరగదు. ఒకవేళ స్తంభాలు లేకుండా ఇంటిని నిర్మించుకోవాలంటే ఒక ఇల్లు అయితే అవుతుంది, కానీ దాని మీద మరొక ఇల్లు కట్టాలంటే అది కుదరదు. ఖచ్చితంగా స్తంభం అనేది కావాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పిల్లర్ అని చెప్పేసి అంటారు. పిల్లర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే
ఒక ఇంటికి స్తంభము ఏ విధంగా ప్రాముఖ్యమైనదో, అది ఏ విధంగా స్థిరంగా ఉంటే ఆ ఇల్లు ఉంటుందో, సంఘములో కూడా దేవుడు దైవ సేవకునితో పాటు ప్రతి వారిని కూడా దేవుడు సంఘములో ఏం చేస్తాడంటే ఒక స్తంభముగా ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క సంఘంలో మనమందరము స్తంభాలమే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి. చాలామందికి ఈ విషయం తెలియదు. నేనే ఉందలే, ఏదో వస్తున్నాను వెళ్తున్నాను అని చెప్పేసి చాలామంది తేలిగ్గా తీసేసుకుంటారు. కానీ దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంటే తన సంఘములో మనల్ని కూడా స్తంభాలుగా ఏర్పాటు చేశాడు. అంటే మనమందరము కూడా ప్రాముఖ్యమైన వారమే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుని సంఘములో మనమందరము కూడా ప్రాముఖ్యమైన వారమే. ఎవరం కూడా మనము తీసివేసుకోవడానికి లేకపోతే ఇతరుల మనల్ని తీసివేయడానికి ఏమాత్రం వీలు లేదు. మనమందరము కూడా ప్రాముఖ్యమైన వారమే. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలము ఒక వ్యక్తి ద్వారా మాత్రమే ఈ సంఘము నడిపించబడదు. ఎందుకంటే ఒకే సమయంలో లేకపోతే ఆయా సమయాలలో కూడా ఒకే వ్యక్తి అన్ని పనులు చేయడానికి వీలు పడుతుందా చెప్పండి. ఒకే సమయంలో పాట పాడడానికి, ఒకే సమయంలో వాయిద్యాలు వాయించడానికి, ఒకే సమయంలో మైకులు పెట్టుకోవడానికి, ఒకే సమయంలో వీడియో తీసుకోవడానికి, ఒకే సమయంలో వంట చేయడానికి, ఒకే సమయంలో అర్థమవుతుంది. ఇలా కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఒకే సమయంలో ఇవన్నీ కూడా సాధ్యపడదు. ఖచ్చితంగా ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో ఖచ్చితంగా మనకి అవసరమైనటువంటి వారు కావాలి. అందుకనే దేవుడు ఏం చేస్తారంటే ఆయా సందర్భాల్లో ఆ సమయంలో మన ద్వారా దేవుని యొక్క పని కొనసాగింప చేయడానికి దేవుడు మనందరిని కూడా తన సాధనాలుగా వాడుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఖచ్చితంగా దేవుడు తనకు సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు. అయితే ఇది తెలుసుకున్నటువంటి వారు మాత్రమే అలా వాడబడడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకోలేదనుకోండి వాడబడడానికి అవకాశం ఉండదు. అందుకని ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి అధికారం, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కృప ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చాడు. మనం దాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. దేవుని యొక్క సంఘములో ఒక ప్రార్థన చేసిన నీవు కూడా ఒక స్తంభానివే. అర్థమవుతుందా? ఒక పరిచర్య చేస్తున్నావంటే, ఒక పాట పాడుతున్నావంటే అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గుప్పులు విప్పి విస్తున్నావంటే, ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఏదైతే కలిగి ఉన్నామో మనందరికీ కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి గొప్ప కృప దయచేశారనమాట. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనము స్తంభాలమే. అయితే ఈ స్తంభము మనకి ఇక్కడ ఎలా కనబడుతుందంటే స్థిరత్వానికి సూచనగా కనబడుతుంది. అంటే స్తంభం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. అది స్థిరంగా లేకపోతే ఇల్లంతా కూడా ఏమైపోద్ది చెప్పండి? కదిలిపోద్ది, పడిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మనం ఈ సంఘంలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు స్తంభాలుగా వారిని ఏర్పాటు చేసుకున్నారంటే ఎవరంటే వారు పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యాకోబు, అదేవిధంగా కేఫా అంటే పేతురు. ఎవరు చెప్పండి? యాకోబు, పేతురు, యోహాను అనేటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే, లేకపోతే యేసుప్రభు ఏం చేశారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములు అంట వారిని స్తంభాలుగా ఏర్పాటు చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క స్తంభాలుగా ఉన్నామని చెప్పేసి ప్రభు మనకు చెప్పిండు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నిరూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా.
అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ ప్రేమలో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రిక. అయ్యా తీసుకెళ్ళండి, దగ్గర తీసుకెళ్ళండి. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో కాసేపు దేవుని యొక్క మాటలు వినండి. మరి సైతాన్ని ఏదో ఒక గలిబిలి చేస్తూ ఉంటుంది. ఉదయకాల సమయంలో ప్రభు సందులో మనం చక్కగా దేవుని మాటలు మనం విందాం. సరే, మంచిది. సమయంలో యాకోబు, అదేవిధంగా పేతురు, యోహాన్ అనేటువంటి వారిని యేసు ప్రభు స్తంభాలుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము ఇక్కడ మరి పౌలు గారి ద్వారా మనం వింటున్నాం. పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, వారు స్తంభాలుగా ఉన్నారు, దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారని. రైట్, చాలా మంచిది. ఈ సమయంలో మనందరిని కూడా దేవుడు ఆ విధంగానే ఏర్పాటు చేసుకున్నాడు కదా, మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే స్థిరత్వం మనము కలిగి ఉండాలి. ఎందులో మనం స్థిరత్వం కలిగి ఉండాలంటే, నెంబర్ 1, మొదటగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములో భక్తి విషయంలో మనం స్థిరత్వం కలిగి మనం ఉండాలి. అర్థమవుతుందా? దేంట్లో మనం స్థిరత్వం కలిగి ఉండాలి? భక్తి జీవితంలో మనం స్థిరత్వం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే భక్తి జీవితంలో కనుక మనం స్థిరంగా లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లరు కదిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కదిలిందనుకోండి, ఆ ఒక్క పిల్లలతోనే నష్టపోదు, కానీ ఇల్లంతా కూడా నష్టపోయినట్లుగా ఆ ఒక్కరి జీవితం వల్ల, ఆ ఒక్కరిలో స్థిరత్వం లేనందువలన సంఘం అంతా కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా సేమ్ టైము దేవుడు ఏ విధంగా అయితే సంఘములో కొందరిని లేకపోతే అందరినీ స్తంభాలుగా ఏర్పాటు చేసుకున్నాడో, సేమ్ అదే టైము సాతాను కూడా ఏం చేస్తాడో తెలుసా? తనకు స్తంభాలుగా సంఘంలో కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే ఆ విషయం యేసుప్రభువే చెప్పాడు. ఒక ఉపమానం చెబుతూ యేసుప్రభు తెలియజేశాడు. ఏమని? యజమాని వచ్చి గోధుమలు విత్తాడంట, కానీ పనివారు వెళ్ళి చూసేపాటికి ఏం మొలిచినాయి తెలుసా? గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచినాయి అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చేని యజమానుడు కేవలము గోధుమలు మాత్రమే విత్తాడు, గోధుమలు మాత్రమే చల్లాడు, కానీ మొలిచేపాటికి మాత్రము గురుగులు కూడా కనపడతా ఉన్నాయి. ఆ పనివారు వెళ్ళి అడిగారు యజమానుడు, అయ్యా నువ్వు గోధుమలనే కదా విత్తింది, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయని చెప్పేసి అంటే, నేను పగటిపూట గోధుమలు విత్తే వచ్చాను, కానీ రాత్రిపూట సాతానుడు ఏం చేశాడంటే గురుగులను కూడా విత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రతి సంఘములో దేవుడు అనేకులను, యవన బిడ్డలను, వృద్ధాప్యలో ఉన్నటువంటి వారిని, అదేవిధంగా నడి వయసులో ఉన్నటువంటి వారిని, స్త్రీలను, పురుషులను స్తంభాలుగా ఏర్పాటు చేసుకుంటే, సేమ్ టైం సాతాను కూడా ఏం చేస్తాడంటే ఆ సంఘాన్ని చెరిపివేయడానికి, ఆ సంఘాన్ని పాడు చేయడానికి, ఆ సంఘాన్ని గలిబిడి చేయడానికి సాతానుడు కూడా స్తంభాలను ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని వారిని బట్టి ఏమైపోతూ ఉంటాయి అంటే సంఘాలు గలిబిలి అయిపోతూ ఉంటాయి, సంఘాలు కదులుతూ ఉంటాయి, సంఘాలు చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి, సంఘాలలో సమాధానం లేకుండా, సంఘాలలో శాంతి లేకుండా, సంఘంలో ఐక్యత లేకుండా, సంఘంలో అభివృద్ధి లేకుండా ఇవి చేస్తూ ఉంటాయి అన్నమాట. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని కదిలిస్తూ వారి ద్వారా ఈ దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య చెడిపోవాలని, పాడైపోవాలని, పతనమైపోవాలని, సాతాను యొక్క ఆలోచన నెరవేర్చబడాలని, దేవుని యొక్క చిత్తము జరగకూడదని చెప్పేసి సాతాను కూడా కంకణం కట్టుకొని ఏం చేస్తారంటే వాడు కూడా ఖచ్చితంగా సంఘంలో ఏం చేస్తారంటే స్తంభాలు నిలబెడతా ఉంటాడు అనమాట అక్కడక్కడ. అయితే ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంతకు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్తంభంగా ఉన్నామా, సాతాను ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి స్తంభంగా ఉన్నామా? అయితే ఇప్పుడు ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్తంభంగా ఉన్నారు, ఎవరు సాతాను చేత ఏర్పాటు చేయబడినటువంటి స్తంభంగా ఉన్నారని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా తేలిపోద్ది అన్నమాట. మనకు ఖచ్చితంగా తెలుసు, మనకి అర్థమైపోద్ది. మనం పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలనలో మనకు తేలిపోద్ది. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, అనగా సంఘములో దేవుని చేత ఒక స్తంభంగా ఏర్పాటు చేయబడిన వారు సంఘానికి సంఘ అభివృద్ధికి వరకు వారు ప్రయాసపడతారు. కానీ సాతాను ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు, స్తంభాలుగా ఉన్నటువంటి వారు అదే సంఘాన్ని అభివృద్ధి పరచడం కంటే దాన్ని పాడు చేయడానికి ఏం చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమైపోద్ది ఎవరు అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్నారు, ఎవరు అభివృద్ధి చేయడానికి ప్రయాసపడుతున్నారు, ఎవరు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు సంఘం కొరకు పరిచర్య చేస్తున్నారు, ఎవరు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నారు, ఎవరు సంఘం పట్ల ఐక్యతగా ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. సాతాను ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వీరేం చేస్తూ ఉంటారంటే సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉంటారు, సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంఘంలో స్థిరత్వంగా ఉండరు, ఉన్నటువంటి వారిని కూడా స్థిరత్వం లేకుండా చేస్తూ ఉంటారు. వీరు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు, మిగతా వారిని కూడా ఏం చేస్తూ ఉంటారంటే పరిగెత్తిస్తూ ఉంటారు. వారు స్థిరంగా ఉండరు, ఉన్నటువంటి వారిని కూడా స్థిరంగా ఉండనివ్వరు. అర్థమవుతుంది? వారు చేయరు, చేసేవారిని కూడా చేయనివ్వరు. వారు ఇవ్వరు, ఇచ్చేటువంటి వారిని కూడా ఇవ్వనివ్వరు. వారు సహకరించేటువంటి వారిని కూడా సహకరించకుండా చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తూ ఉంటారు, సంఘం మీద అబద్ధాలు చెప్తూ ఉంటారు, సంఘంలో ఉన్నటువంటి వారి మీద నిందలు మోపుతూ ఉంటారు, సంఘం గురించి చెడు ఆలోచన కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి వారిని ఇంకా రకరకాలుగా చీల్చడం, లేకపోతే ఇంకొక చోటకు తీసుకెళ్ళడం, లేకపోతే నేను ఆటో పెడుతున్నాను, లేకపోతే నేను ట్రాక్టర్ పెడుతున్నాను రా అని చెప్పేసి, లేకపోతే పలానా చోట భలే జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా ఏం చేస్తూ ఉంటారంటే గలిబిలి చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సాతాను ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి వారు. ఇట్లాంటి మాటలు మీరు వింటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో అనేకమైనటువంటి అబద్ధ బోధలు వచ్చి ఈ రోజున సంఘాలను ఏం చేస్తూ ఉన్నాయంటే పాడు చేస్తూ ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వారే ఈ రోజున పడిపోతున్నారు. ఎందుకంటే యేసయ్య ముందుగానే చెప్పారు, ఏర్పరచబడినటువంటి వారి సహితమేనంట ఏమైపోతారంట, ఏర్పరచబడినటువంటి వారి సహితమే మోసపరచబడతారంట. అంటే సైతాన్ ఏం చేస్తుంది, వారిని మోసం చేస్తుంది. ఎవరిని? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్తంభాన్నే సైతాన్ ఏం చేస్తుందంట. చూసారా సైతానికి ఎంత పవర్ ఉందో, సాతానికి ఎంత శక్తి ఉందో తెలుసా? కానీ ఇది మనం తెలుసుకోక, ఇది మనం గమనించక, సంఘంలో దేవుడు మనను ఏర్పాటు చేసినటువంటి విధానము, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పరిచర్య, ఇది మనం గమనించుకోక ఏం చేస్తామంటే స్థిరత్వాన్ని మనం కోల్పోతాం. ఎప్పుడైతే ఆ స్థిరత్వాన్ని కోల్పోతామో సంఘం కూడా ఏమైపోద్దంటే గలిబిలి అయిపోతూ ఉంటుంది. అందుకనే మన ద్వారా సంఘము క్షేమంగా ఉండాలి తప్ప మన ద్వారా సంఘం ఏమాత్రం గలిబిలి అవడానికి వీల్లేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంటి స్తంభం ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటే ఆ స్థిరత్వాన్ని బట్టి ఆ ఇల్లు చక్కగా నిలబడుతుందో, సంఘంలో కూడా ప్రభు మనల్ని స్తంభాలుగా నిలబెట్టినప్పుడు ఆ స్తంభము సరిగా లేదనుకోండి, ఇల్లంతా ఏ విధంగా గలిబిలు అవుతుందో అదేవిధంగా సంఘం కూడా గలిబిలు అవడానికి అవకాశం. దేవుడు మనలను సంఘంలో ఎందుకు నిలబెట్టాడు, ఎందుకు స్తంభంగా ఉంచాడంటే ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధిపరచమని, ఈ సంఘాన్ని విస్తరింప చేయమని, ఈ సంఘంలో పరిచర్య చేయమని, ఈ సంఘాన్ని దేవుని వైపు నడిపించాలని, దేవుని సంతోషపరచాలని, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలని, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో అది నీ ద్వారా నా ద్వారా జరగాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే, మనమేమో సాతానికి ఏం చేస్తున్నామంటే చోటిస్తున్నాం. చోటిచ్చి ఏం చేస్తున్నామంటే మనం పాడైపోయింది కాక ఇతరులను కూడా మనం ఏం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. ఇదే మాత్రం మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఈరోజున మనం సంఘంలో చూస్తే కొందరు ఆ విధంగా ఉండి చేస్తూ ఇంతవరకు లాభం పొందుకున్నది ఏది కూడా లేదు. ఉందా చెప్పండి? సంఘంలో స్థిరత్వం లేకుండా అనేకమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి వారు పొందుకున్నటువంటి లాభాలు ఏమీ కూడా లేవు. అనేకమైనటువంటి నష్టాలు వారి జీవితాల్లో కలుగుతూ ఉన్నాయి. నేటిగా మనం చూస్తూ ఉన్న వాళ్ళు మన కళ్ళు ఎదుట మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే మనం కళ్ళు తెరుచుకొని, మన మనోనేత్రాలు మనం తెరుచుకొని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘములో మనము స్థిరత్వం మనం కలిగి ఉండాలని ఒక స్తంభంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆ పనిలో మనం ముందు కొనసాగిపోవాలని ప్రేమతో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి వలె నష్టపోకుండా, వారి వలె కన్నీరు గార్చకుండా, వారి వలె అనేకమైనటువంటి అగచాట్లు పడకుండా, అనేకమైనటువంటి ఇబ్బంది పాలు కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ శక్తి సామర్థ్యతలు మనం తెలుసుకొని ప్రభులో ముందు కొనసాగిపోవాలని, అదేవిధంగా ప్రభు యొక్క సన్నిధిలో శ్రేష్టమైనటువంటి కృప మనం పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకనే దేవుని యొక్క మాట మనం వినాలి తప్ప మనుషుల మాటలు మనం ఏమాత్రం వినడానికి వీల్లేదు. ఎందుకంటే ఏర్పాటు చేయబడినటువంటి వారి కొన్ని సందర్భాలలో మోసపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు. మనకు అర్థం కాదు, అర్థం చేసుకునే పాటికి మనం నష్టపోతాం కూడా. అయ్యో పలానా వాళ్ళ మాటిని నేను ఏ విధంగా నష్టపోయానని చెప్పేసి ఆ సమయం వచ్చేప్పటికి నువ్వు చాలా నష్టపోతూ ఉంటావు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు మనలను ఒక స్తంభంగా సంఘంలో ఏర్పాటు చేసినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో మనము నమ్మకంగా మనం భక్తి చేస్తూ మనం ముందుకు కొనసాగిపోవాలి. చూడండి, స్థిరత్వం లేదనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో మనము అక్కడే పేతురు గారి విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనం 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అయితే కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలా అనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు పేతురు గారిని ఒక స్తంభంగా నిలబెట్టాడు, వాడుకుంటున్నాడు. రైట్, మంచిదే. కానీ ఇక్కడ అంతియోకాయకు వచ్చినప్పుడు అంట పేతురు యొక్క స్తంభం ఏమైందంటే కొంచెం కదిలింది. పేతురు గారి స్తంభం ఏమైపోయింది చెప్పండి? కొంచెం కదిలింది. జాగ్రత్త, అప్పుడప్పుడు మన స్తంభాలు కూడా కదులుతూ ఉంటాయి. ఎందుకు కదులుతాయో తెలుసా? తిండిని బట్టి కదులుతూ ఉంటాయి. అక్కడెక్కడో బాగా భోజనాలు పెడుతున్నారు, అర్థమవుతుందా? తిండిని బట్టి ఏమవుతుంది, మన స్తంభం ఏమైపోద్ది, కదిలిద్ది అనమాట. అక్కడ చికెన్ పలావ్ పెడుతున్నారంట వారం, అర్థమవుతుందా? అక్కడ ఇస్తున్నారంట, లేకపోతే అక్కడ అది జరుగుతుందంట, ఇది జరుగుతుందని చెప్పేసి మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే స్థిరత్వం లేకుండా మనల్ని కూడా కదిలిస్తూ ఉంటారనమాట. ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? భోజనం చేస్తారంట. ఎవరితో భోజనం చేస్తున్నాడు చెప్పండి? అన్యులతో. ఒక యూదుడు అన్యులతో సహవాసం చేయకూడదు, ఒక యూదుడు అన్యులతో భోజనం చేయకూడదు. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? అన్యుడితో భోజనం చేస్తూ ఉన్నాడంట. ఈ రోజున కొంతమంది కూడా
విగ్రహాలకు అర్పించినవి తినకూడదన్నా కూడా ఏం చేస్తూ ఉంటారంటే అవి తింటూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏమైపోద్దంటే కదులుతూ ఉంటారనమాట. పేతురు గారు కదిలినట్టు ఏమవుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, స్తంభంగా నిలబెట్టాడు, కానీ ఏం చేస్తున్నాడంటే కదులుతూ ఉన్నాడు. ఈ రోజున అలాంటి కదిలేటువంటి స్వభావం కొందరిలో ఉంటుంది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు ఏం చేస్తూ ఉంటాయంటే కదిలిస్తూ ఉంటాయి. సాతానుడు కూడా కదిలిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే కోతి చెట్టును కదిలిస్తూ ఉంటుందో, ఊపుతూ ఉంటుందో, మనం కూడా కదిలిస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా సంఘంలో మనము మెదులుకొని మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అనేకమైనవి వస్తూ ఉంటాయి, అనేకమంది మనకు కనబడుతూ ఉంటారు. ఫేస్బుక్లో, అదేవిధంగా యూట్యూబ్లో, అదేవిధంగా టీవీల్లో అనేక మంది సేవకులు మనకు కనబడుతూ ఉంటారు. అనేక రకాల మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వినడానికి మంచిగా ఉంటాయి, కొన్ని ఏమో మంచిగా ఉంటాయి, కొన్ని ఏమో అబద్ధమైనవి ఉంటాయి. జరగకపోయినా జరిగినాయి అని చెప్పేసి కొంతమందికి డబ్బులు ఇచ్చి వారిని ఏం చేస్తారు, నిలబెట్టి చెప్పిస్తూ ఉంటారనమాట. అవి మనం విన్నప్పుడు మనం ఏమవుతామంటే కదులుతూ ఉంటాము. మనం కూడా అక్కడికి వెళ్తే మనం కూడా పేరు పెట్టి పిలుస్తారేమో, మనం కూడా అలా చేస్తారేమో, మనకు కూడా అలాంటి కార్యం కలుగుద్దేమో అని చెప్పేసి ఏమవుతుందంటే మనం కూడా కదిలిపోతూ ఉంటాం అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని, ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారో నేను వారి మధ్య ఉంటానన్నాడు. అన్నాడా లేదు చెప్పండి? 1000 మంది ఉంటే ఉంటానన్నాడా? ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పేసి సెలవిస్తే అది మనం నమ్మక మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిగెత్తుతూ ఉంటాం అనమాట. అంటే సైతం ఏం చేస్తూ ఉంటుందంటే మనను కదిలించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు మనము కూడా కదిలిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని స్తంభంగా ఏర్పాటు చేసినప్పుడు స్తంభముగానే స్థిరత్వం కలిగి ఉంటేది ఉపయోగపడుతుంది. కానీ కదిలితే ఇల్లంతా కూడా ఏమైపోద్దంటే నెరలేస్తూ ఉంటుంది, డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఇల్లు కూలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే నీ ద్వారా నా ద్వారా సంఘము గలిబిలు అవడానికి వీల్లేదు, సంఘం కూలిపోవడానికి వీల్లేదు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడి సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము నేను తరచుగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే సంఘము నాది కాదు, మా నాన్నగారిది కాదు. సంఘం ఎవరిది చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సంఘం. దేవుడు తన స్వరత్వం ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క సంఘం. నేను కొంతకాలం ఉంటాను, మీరు కొంతకాలం ఉంటారు, తర్వాత మనం వెళ్ళిపోతాం, తర్వాత మరలా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ సంఘం అయితే స్థిరంగా ఉంటుంది, కానీ మనమైతే భూమి మీద స్థిరంగా ఉంటాం. మనం వెళ్ళిపోతూ ఉంటాం, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ ఈ సంఘం స్థిరంగా ఉంటుంది. అయితే మనం ఉన్నంతకాలం మనం ఏం చేయాలంటే ఈ సంఘానికి మనం మేలు చేసేవారిగా ఉండాలి. ఈ సంఘానికి మనం ఉపయోగపడేటువంటి వారిగా ఉండాలి. సంఘంలో మనం స్థిరత్వము కలిగి, మెళుకు కలిగి, నా ద్వారా సంఘానికి నష్టం కలుగుతుందా, నా ద్వారా సంఘానికి లాభం కలుగుతుందా, నా ద్వారా సంఘానికి మేలు కలుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నేను సంఘములో దేవుని చేత ఒక స్తంభంగా ఏర్పాటు చేయబడ్డానా, లేకపోతే సాతాను ద్వారా ఏర్పాటు చేయబడ్డానా, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నానా, సాతాను యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నానా, నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా, ఎవరికైనా ఇబ్బంది పాలు చేస్తున్నానా, ఎవరికైనా ఆటంకంగా ఉన్నానా, నా మాట, నా పాట, నా యొక్క వేషము, నా యొక్క భాష, నా యొక్క ప్రవర్తన, నేను చేసేటువంటి పని సంఘానికి ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే నష్టం కలిగజేస్తున్నాయని చెప్పేసి మనంతటా మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకుంటే ఈ సంఘం ఎప్పటికైనా అలాగే నిలబడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరైతే పరిశీలన చేసుకోకుండా నా ఇష్ట ప్రకారం నేను చేస్తా, నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను, ఎవరు చెప్పేది, ఎవరు అడిగేది నా ఇష్టం అని చెప్పేసి అనుకున్నారనుకోండి, సంఘము దేవుడు ఉంచుతాడు. కానీ అలా అనుకున్న వాళ్ళు తర్వాత ఏమైపోతారంటే పాడైపోతారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఆ విధంగానే దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఏ విధంగా పతనం అయిపోయినాయో, పాడైపోయినాయో నేటికి కూడా మనం కొందరిని కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే దేవుడు మనం ప్రేమించి మన పరిస్థితులు సరిచేయాలని, చక్కదిద్దాలని, చక్కపరచాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ కొందరి జీవితాలలో కొంచెం ఆలస్యం అవుతుంది. అర్థమవుతుందా? అంత మాత్రాన దేవుడు లేడని చెప్పేసి, లేకపోతే దేవుని కార్యాలు ఇక్కడ జరగవని చెప్పేసి మనం అపనమ్మకంతో, అవిశ్వాసంతో మనం ఉండటానికి వీల్లేదు. ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు కొన్ని సందర్భాలలో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మనము సహనముతో, మనము స్థిరత్వం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం విడిచిపెట్టేవాడు
కాదు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి వారి ద్వారా మనము స్థిరత్వాన్ని మనం కోల్పోవడానికి ఏమాత్రం వీలు లేదు. ఈ మధ్య నేను ఒక విషయాన్ని చూశాను. ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా ఒక బిల్డింగ్ కట్టబడింది, బాగుంది. 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్, చాలా చక్కగా ఉంది, బాగుంది బిల్డింగ్ చూడడానికి. అయితే ఆ బిల్డింగ్ కట్టించినటువంటి అతనికి ఏదో ఒక సమస్య వచ్చింది. సమస్య వస్తే అతను ఏం చేశాడంటే సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడు. సిద్ధాంతి దగ్గరికి వెళ్తే సిద్ధాంతి అన్నాడు, ఇల్లంతా బాగానే ఉంది కానీ ఇదిగో ఈ పిల్లరు, ఈ స్తంభం ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇది కొంచెం అవతలకు ఉంటే బాగుంటుంది, అప్పుడు నీకు ఈ సమస్యలు లేకుండా నీకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి ఆ ఇంటి యజమానుడికి చెప్పాడంట. ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? ఈరోజు ఉన్నాడు కొంతమంది, కొంచెం ఏదన్నా సమస్య రాగానే, లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి, లేకపోతే ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, లేకపోతే ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, ఏం చేస్తారో తెలిసి వెంటనే మనుషులకు రాక జంతువులకు వస్తాయి చెప్పండి? ఎవరికి వస్తాయి? జంతువులకు వస్తాయి, మనుషులకు వస్తాయి చెప్పండి? యేసుప్రభు ముందుగానే చెప్పాడు కదా, లోకంలో మీకు శ్రమ రాక తప్పదు, ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. అదేవిధంగా పౌలు గారు కూడా చెప్తాడు, శిష్యుడికి చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? అనేకమైన శ్రమలు మనం అనుభవిస్తే ఏం చేయాలంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని చెప్పేసి అంటాడు. శ్రమలు రావని చెప్పి చెప్పట్లా, వస్తాయి. కొద్ది యాక్సిడెంట్ అవ్వగానే, కొద్ది సమస్య రాగానే, ఏదైనా కొనాలని చెప్పేసి అనుకుంటుంటే అది జరగకపోతుంటే, లేకపోతే భార్య వెళ్ళిపోగానే, లేకపోతే భర్త ఇంకొక రకంగా మారంగానే, లేకపోతే పిల్లలు ఏదన్నా అవ్వగానే, ఏదన్నా ఒక సమస్య కుటుంబంలో ఏర్పడంగా ఏం చేస్తూ ఉంటారంటే వెంటనే సిద్ధాంతి దగ్గరికి వెళ్తాడు. ఆడేం చేస్తాడో తెలుసా? డబ్బులు తీసుకొని ఇల్లుని గోలగొడతాడు. ముందు చేసే పని అదే. డబ్బులు తీసుకొని ఏం చేస్తాడు? బాగుండటువంటి ఇంటిని ఏం చేస్తాడు? సర్వనాశనం చేస్తాడు. ఈ పిల్లరు బాగాలేదు, ఇది కనుక నువ్వు తీసివేయగలిగితే నీకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి చెప్పాడు. అతడు ఏం చేశాడంటే ఆ సిద్ధాంతి చెప్పినటువంటి మాట నమ్మి ఆ పిల్లర్ తీయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఒక పిల్లరే కదా, మిగతా పిల్లర్ అంటే మిగతా స్తంభాలన్నీ ఉన్నాయి కదా, ఒక స్తంభం పోతే ఏమైందిలే అని చెప్పేసి అతడు ఆలోచన చేసి దాన్ని తీయడానికి సిద్ధపడ్డాడు. చుట్టూ ఉన్నాయి కదా, చుట్టూ అన్నీ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్ అవి ఆపుతలే, ఒకటే తీసేస్తే ఏమవుతుందని చెప్పేసి ఒకటే తీయడానికి ప్రయత్నం చేశాడు. అమాంతంగా బిల్డింగ్ అంతా కూడా కూలిపోయింది. ఎవరు ఊహించలా అలా జరుగుతుందని చెప్పేసి. మిగతా స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాల మీద ఈ బిల్డింగ్ ఆధారపడి ఉంటుందిలే, ఈ ఒకటి తీస్తే ఏం కదలని చెప్పేసి అనుకున్నారు. ఆ ఒకటి తీసేటువంటి సమయంలో బిల్డింగ్ అంతా కూడా ఏమైపోయింది? అమాంతంగా కూలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి ఒక్కళ్ళ చాలు, అందరూ అవసరం లేదు. అర్థమవుతుంది? కుటుంబాన్ని పాడు చేయడానికి, కుటుంబాన్ని పతనం చేయడానికి ఒక్కరు చాలు, అందరూ అవసరం లేదు. సమాజాన్ని పాడు చేయడానికి, సమాజాన్ని సర్వనాశనం చేయడానికి ఒక్కరు చాలు, అందరూ అవసరం లేదు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గ్రామాన్ని పాడు చేయడానికి అందరూ అవసరం లేదు, ఒక్కరు చాలు. వాళ్ళ ద్వారా గ్రామం అంతా కూడా పాడైపోతుంది. ఒకవేళ ఆ ఒక్కరు నువ్వేనేమో ఒకసారి ఆలోచన చేసుకో. నీవే అలాగా ప్రవర్తిస్తున్నావేమో ఆలోచన చేసుకో. నీవే అలాగా కుటుంబంలో నడుచుకుంటున్నావేమో, సంఘంలో నడుచుకుంటున్నావేమో, దేవుడిని ఏర్పాటు చేసినటువంటి కాలనీలో, గ్రామంలో అలా నడుచుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. నిన్ను బట్టే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో, స్థిరత్వం లేకుండా కుటుంబాలు పతనమైపోతున్నాయేమో, సంఘాలు పతనమైపోతున్నాయేమో, గ్రామాలే నిన్ను బట్టి పాడైపోతున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకో. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది, స్తంభంగా నిలబెట్టింది ఉపయోగకరంగా ఉండటానికే కానీ పాడు చేయడానికి కాదు. ప్రయోజనకరంగా ఉండటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనల్ని బట్టి సమస్తము పతనమైపోవడానికి, పాడైపోవడానికి కాదు. దేవుడు మనల్ని ఒక స్తంభంగా ఏర్పాటు చేసుకుంది, మన వలన కుటుంబము, సంఘము, సమాజము అభివృద్ధి పరచబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తప్ప మన ద్వారా పతనం అవ్వాలని కాదు. దేవుని ఉద్దేశం కాదు. కానీ సైతాన్ యొక్క ఉద్దేశం అది. సైతాన్ ఆ విధంగా ఈ రోజున ఏం చేస్తుందంటే కొందరిలో ప్రవేశించి, ఆ రోజున యోధాలో ప్రవేశించి ఏ విధంగా అయితే గలిబిలి చేసిందో ఈ రోజున కూడా కొందరిలో ప్రవేశించి ఏం చేస్తుందంటే సైతాను గలిబిలి చేస్తూ ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏ మాట నమ్మాలో ఏ మాట నమ్మకూడదో మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఏది గ్రహించాలో మీరు గ్రహించుకోవాలి. ఏది మనకు క్షేమమో, ఎక్కడ మనకి క్షేమమో మనం గ్రహించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం మంచిది కాదు. ఎందుకంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది, తర్వాత మనకు కూడా అవమానం కలుగుతుంది, తర్వాత మనకు కూడా నష్టం అనేది కలుగుతుంది. స్తంభాలుగా మనం ఎంచబడినటువంటి సంఘంలో స్తంభాలుగా ఎంచబడినటువంటి మనము దేవుని పని కొరకే మనం ఉపయోగపడాలి తప్ప దేవుని పనిని మనం ఏమాత్రం పాడు చేసేటువంటి వారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఎవరు ఏర్పాటు చేసింది చెప్పండి? స్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి? సంఘంలో మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? నేను ఏర్పాటు చేశాను మిమ్మల్ని, లేదా మీరు నన్ను ఏమైనా ఏర్పాటు చేశారా? నన్ను, మిమ్మల్ని, మనందరిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేశాడు. ఒక స్తంభంగా మనల్ని నిలబెట్టాడు. ఒక స్తంభంగా మనం ముందుకు కొనసాగిపోవాలని దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశమై ఉన్నది. మనమందరం కూడా ఆయన పని చేసి ఆయన ఎదుట మనము బహుమతులు తీసుకోవాలని, కిరీటాలు మనం పొందుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఈ రోజున మనము స్థిరత్వం లేకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమంది అలాగా ఉంటున్నారు. వారిని బట్టి ఏమవుతా ఉందంటే, ఈరోజు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ దైవ సేవకులు చెప్పి బాధపడేటువంటి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు వాళ్ళు చెప్తూ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి వెళ్ళినప్పుడు బాగా మంచిగా చర్చి అంతా కూడా ఏంటుంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు చర్చిలో ఖాళీ కనపడుతుంటుంది. ఏంటయ్యా ప్రజల దగ్గర అంటే, ఇదిగో పలానా వాడు, లేకపోతే పలానా ఆమె, పలానా అతను వాళ్ళు చేసినటువంటి ఈ పనిని బట్టి, లేకపోతే వాళ్ళు చేసినటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటను బట్టి, ఇదిగో ఎట్లా వీళ్ళని బట్టి సంఘం గలిబిలి అయిపోయిందని చెప్పేసి ఆ సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే చెప్పి బాధపడుతూ ఉంటారు. నేను ఒక సేవకుడు కలిశాడు. అప్పుడే కొత్తగా ఆయన సంఘాన్ని ప్రారంభం చేశాడు. ఒక 20-30 మంది అట్లా వస్తూ ఉన్నారు. ఒక కుటుంబం కూడా తనతో పాటు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్లో ఉన్నారు. బాగానే ఉంది. అయితే తన కుమారుడు, అనగా సంఘానికి వచ్చేటువంటి ఒక అతని కుమారుడు అక్కడ సంఘానికి వచ్చేటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంట. ఆ మందిరం పక్కన ఒక కుటుంబం ఉంటే, అక్కడ ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నారంట. అక్కడ ఆ విషయం వాళ్ళకి తెలిసి పాస్టర్ గారు చెప్పారంట, ఇట్లా జరుగుతుంది, మరి ఇట్లా అయితే తర్వాత మరలా, ఎందుకంటే పాస్టర్ గారిది వేరే ఊరు, సంఘం వేరే ఊరు, మనం కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ ఇట్లా ఏదన్నా గలిబిలి అయితే సంఘం అంతా గలిబిలిద్ది అని చెప్పేసి అని చెప్తే ఆ సాగుడు ఏం చేశాడంటే తెలిసి తండ్రికి చెప్పాడంట, ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడంట, జాగ్రత్తగా కొంచెం కాస్త భయం చెప్పు అని చెప్పేసి అంటే తండ్రి కుమారుడికి భయం చెప్పకుండా ఏం చేశారు తెలుసా? సంఘానికి రావటం మానేశారంట. మా భాష గారు చెప్పింది మంచిదే కాదు చెప్పండి, మాట్లాడండి. భాష గారు చెప్పింది మంచిదా చెడ్డదా? మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, కాస్త మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి, గద్దించండి, అది మంచిది కాదు, దాన్ని బట్టి సంఘం గలిబిలి అయిపోతుంది, పాడైపోతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు అసలు వాళ్ళ అబ్బాయికి చెప్పడం అటబెట్టు, అసలు ఆ భార్య, భర్త, వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం చేశారో తెలుసా? సంఘానికి రాకుండా. నేను అన్నాను ఓకే రైట్ మంచిది, వాళ్ళు సంఘానికి రాకుండా మానేశారు, నువ్వేం బాధపడద్దు. ఎందుకంటే ఒక కుటుంబం పోయిందని బాధపడటం కంటే రేపటిదిన సంఘం అంతా కూడా పాడైపోయింది అనుకో, నువ్వు చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. తర్వాత వాళ్ళ జీవితాలు మార్చుకున్నప్పుడు దేవుడే వారిని నడిపిస్తాడు, కానీ ఆ విషయం బాధపడబాక అని చెప్పేసి నేను చెప్పాను. నిజమే, ఈ రోజున చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏంది ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, అర్థమవుతుందా? ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు, చాలామంది ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి, మా ఇష్టం ఎక్కడికైనా వెళతాం, ఒక రైట్ వెళ్తావు. నీలో స్థిరత్వం లేకుండా, నీలో మంచితనం లేకుండా, నీలో భక్తి లేకుండా, నీలో ఆ మంచితనం లేకుండా, నీలో ఆ దేవుడు పెట్టినటువంటి ఆ మంచి లక్షణాలు లేకుండా ఎక్కడికి వెళితే ఉపయోగం ఏముందని చెప్పండి? ఏమైనా ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఇక్కడికి వచ్చినా ఉపయోగం ఉండదు, ఇంకొకసారికి వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు. అసలు మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చేది దేనికి? మన బ్రతుకులను సరి చేసుకోవడానికే కదా, మన జీవితాలను మార్చుకోవడానికే కదా, మన నడవడికను సరి చేసుకోవడానికే కదా, మనలో ఉన్నటువంటి లోపాలను దిద్దుకోవడానికే కదా. దేవుని యొక్క వాక్యం కూడా ఏమని తెలియజేస్తుంది? పౌలు గారు చెప్తాడు, తిమోతి నువ్వు బుద్ధి చెప్పుము, గద్దించుము. ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలి, గద్దించాలంట.
మరి అందుకనే కదా మనం దేవుని సన్నిధికి వస్తుంది, మన జీవితాన్ని సరి చేసుకోవడం కొరకు. మరి చెప్పినప్పుడు మనం సరి చేసుకుంటున్నామా? సరి చేసుకోవట్లేదు. మనం సరి చేసుకోకపోగా ఏం చేస్తున్నాం అంటే పక్కన ఎడ చదువుతున్నారు రారా, ఎక్కడికి ఎందుకు లేరా, ఆడ భలే ఉంది, ఎక్కడికి భలే ఉంది, ఆడ బాగా జరుగుతుంది రారా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే, ఈ విధంగా తను చెడినటువంటి కోతి ఏం చేస్తుందంట, వనమంతా కూడా చెడిపినట్లుగా ఈ విధంగా ఈ రోజున అనేక సంఘాలలో ఈ రోజున ఇలాగా జరుగుతూ ఉంది. చాలా చోట్ల సంఘాలన్నీ కూడా ఈ విధంగా పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా సంఘాలలో యెజబెలు కార్యాలు జరుగుతున్నాయి. ఏ కార్యాలు జరుగుతున్నాయి? యెజబెలు కార్యాలు జరుగుతున్నాయి. అందుకనే మనం ఏం చేయాలంటే బలంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. స్థిరత్వం లేనటువంటి వారి వైపు మనం చూడకూడదు, వారిని మనం పట్టించుకోకూడదు. అర్థమవుతుందా? ఈరోజు ఒక కొత్త సేవకుడు వచ్చాడంటే అక్కడికి వెళ్తారు, మరలా రేపు ఇంకో కొత్త సేవకుడికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ మానేసి మరలా అక్కడికి వెళ్తూ ఉంటారు. మరలా ఇంకో కొత్త సేవకుడు వచ్చాడు అనుకోండి, అక్కడ మానేసి ఇంకోటి, వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని బట్టి మన జీవితాలను మనం ఏమాత్రం పాడు చేసుకోవడానికి వీల్లేదు. ప్రభు మనల్ని సంఘములో ఒక స్తంభంగా నిలబెట్టినప్పుడు ఆ యొక్క స్థలములో మనము ఆ స్తంభాలుగా మనము స్థిరత్వం కలిగి మనం ప్రాణం పోయేంత వరకు మనం కనుక నమ్మకంగా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం, గొప్ప ప్రతిఫలం ఏంటో ఈ సమయంలో నేను చెప్పి నేను ముగిస్తాను. మనం కనుక ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ సంఘంలో కనుక మనం ఒక స్తంభంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు మనం నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ ఒక స్తంభంగా ఏర్పాటు చేసినటువంటి దేవుడంట తర్వాత అదే స్తంభాన్ని మరొకసారి ఏర్పాటు చేస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూద్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలకి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదనో, కన్నులతో ఎప్పుడు చూచెదనో, నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు మనకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆకలి దప్పకి లేనటువంటి స్థలం, అది బాధ లేనటువంటి స్థలం, కన్నీరు లేనటువంటి స్థలం, కష్టాలు లేనటువంటి స్థలం, వ్యాధులు లేనటువంటి స్థలం, ఇరుకులు ఇబ్బందులు లేనటువంటి స్థలం, పాపము లేనటువంటి స్థలం, మనం నిరంతరం సంతోషంగా ఉండేటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలోనంట ఎవరైతే ఇక్కడ స్తంభాలుగా దేవుడు ఏర్పాటు చేశాడో వారు నమ్మకంగా స్థిరంగా ఉంటారో వారిని అంటారు, రేపు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తన ఆలయంలో ఉంటే వారిని ఒక స్తంభంగా నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నన్నే కదిలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక సేవకునిగా
నన్నే కదిలించేటువంటి పరిస్థితులు ఈ రోజున లోకంలో కనబడుతూ ఉంటున్నాయి. ఆఫ్టర్ ఆల్ విశ్వాసాలుగా ఉన్నటువంటి మిమ్మల్ని కదిలించడం పెద్ద విశేషం ఏం కాదు. ఎందుకంటే మాకు కూడా డబ్బు చూపిస్తున్నారు. రా, ఒక నెల, ఒక 10 రోజులు కనుక నువ్వు ఇదిగో ఇందులో ట్రైనింగ్ చేస్తే 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, లేకపోతే 7,000 ఇస్తాం. అది మనకు సంబంధించినటువంటి బోధ కాదు. అది మనకు సంబంధించినటువంటి బోధ కాదు, అది తప్పుడు బోధ. నీకు 7,000 ఇస్తాం, జస్ట్ ఒక వారమే, పగలు 2 గంటలు 3 గంటలు ఉంటుంది. నువ్వు వచ్చావనుకో, నీకు 7,000. ఏమండి, సంఘం ఎట్టయిపోతుంది నాకెందుకు, ఏ బోధ అయితే నాకెందుకు, వెళ్తే కమ్మగా 10 రోజులకి నాకు 7,000 రావా? చెప్పండి, వస్తే రావా? రా, లేకపోతే ఇదిగో మా బోర్డు పెట్టుకో, ఇదిగో నీకు అది ఇస్తాం, ఇదిగో నీకు ఇది ఇస్తాం, ఇదిగో నీకు కారు ఇస్తాం, లేకపోతే నీకు 2 సంఘాలు అప్పు చెప్తాం, లేకపోతే నీకు అదిగో అది ఇస్తాం, లేకపోతే నేను ఫారిన్ తీసుకెళ్తాం. ఈ రోజున ప్రియమైన దేవుని పెట్టారా, ఇలాంటివి చాలా చాలా ఆఫర్లు వస్తూ ఉన్నాయి. కానీ ఏ దేనికి మాత్రం లొంగడానికి వీలేదు, లొంగిపోవడానికి వీలేదు. దేవుడు ఒక సంఘంలో ఒక స్తంభంగా మమ్మల్ని నిలబెట్టినప్పుడు, ఆ స్తంభంగా ఉంటే రేపటి దినాన పరలోకంలో ఉంటే తన ఆలయంలో ఏం చేస్తాడు, మమ్మల్ని ఒక స్తంభంగా నిలబెడతాడు. అందుకోసమే లోకంలో ఎన్నో ఆఫర్లున్నా, డబ్బు మాకు కనబడుతున్నా, లేకపోతే ఇస్తామని చెప్పేసి రమ్మంటున్నా, లేకపోతే మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నా. ఎందుకంటే అవి మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మంచివి కానే. ఆ బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధ కాదు. వారు చేసేటువంటి బోధ మన జీవితానికి ఏమాత్రం సరిపోదు, అది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. అందుకని చెప్పేసి మాకు డబ్బు లేకపోయినా అవసరం లేదు, మాకు హోదా లేకపోయినా అవసరం లేదు, మాకు అవన్నీ కూడా అవసరం లేదు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసేటువంటి సంఘంలో మేము నమ్మకంగా పనిచేస్తే దేవుడే ఒక రోజున ఏం చేస్తాడు, అవన్నీ ఒకళ్ళు కావాలంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట నేను ఒక వెహికల్ బండి కావాలని, ఎందుకంటే నేను కొన్నటువంటి అంటే బండి నేను ఎప్పుడు కొనలేదు. అంతకుముందు మా తమ్ముడు కోసం కొంటే ఆ బండి పాడైపోయింది, ఆగిపోతూ ఉంది అక్కడక్కడ దూరం వెళ్తున్న సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి సమయంలో ఒక బండి, పలానా బండి ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆశించాను. కానీ అది కొనాలంటే చాలా ఖర్చు ఎక్కువ, రేట్ ఎక్కువ, దాదాపు 1,50,000 రూపాయలు ఖరీదైనటువంటి బండి. అది ప్రయాణం చేయడానికి బాగుంటుంది, దూరం వెళ్ళడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆశ ఉంది. కానీ నేనైతే దేవుని అడగల, అయ్యా నాకు అది కావాలని చెప్పేసి నేను అడగలేదు. ఒకసారి ఒక బండి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తే మేము అనుకున్నటువంటి బండి లేదు, వెనక్కి వచ్చేసాం. ఆ డబ్బులు ఇంకా అయిపోయినాయి. సరేలే అని చెప్పేసి నేను దానికోసం ప్రార్థన చేయలేదు. కానీ ఉన్నటువంటి పాత బండి చాలా రిపేర్లో వస్తూ ఉంది, ఆగిపోతుంది, బాగాలేదు, ఏదైనా ప్రార్థనకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎంత దూరం వెళ్ళినా అది ఎప్పుడు ఎక్కడ కూడా ఆగిపోలేదు, నమ్మకంగా ఇంటికి తీసుకొచ్చేది. దేవుడు అలా నడిపించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకోకుండా మా పెళ్లి రోజుకి మా మామయ్య గారు నేను అనుకున్నటువంటి బండి ఆయన మా పెళ్లి రోజు కానుకగా 1,43,000 రూపాయల బండి నాకు కానుకగా ఒక గిఫ్ట్గా మా మామయ్య గారు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను నడుపుతున్నటువంటి బండి అది నేను కొన్నది కాదు. ఇప్పుడు నేను నడిపేటువంటి బండి, కొత్త బండి నేను కొన్నది కాదు, నా దగ్గర డబ్బులుండి నేను కొనలేదు. మా మామయ్య గారు అది గిఫ్ట్గా, మా పెళ్లి రోజు గిఫ్ట్గా ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడగక మునిపే మన అవసరత ఏంటో దేవునికి తెలుసు. మరి అలాంటప్పుడు ఏదో మనుషులు ఏదో మనల్ని ప్రలోభ పెడితే, ఏదో వాళ్ళు మనం చెప్తే, ఎందుకు మన భక్తి జీవితాన్ని వారిని బట్టి మనం ఎందుకు పాడు చేసుకోవాలి? దేవుడు ఎవడా ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడు సహాయం చేయడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మనం కనుక స్థిరత్వంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. రూతు బోయాజు పొలంలో స్థిరంగా ఉంది. ఆ పొలానికి ఏం చేశాడు దేవుడు? యజమానురాలుగా చేశాడు. అమ్మా, నువ్వు చిన్నవానినైనాను పెద్దవానినైనాను ఆశించకుండా నువ్వు ఎదుగో మంచిగా, నీ యొక్క ప్రవర్తన చాలా మంచిగా ఉంది, నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నావు, ఈ యొక్క పొలంలో నువ్వు స్థిరంగా ఉండని చెప్పేసి బోయజ్ చెప్పాడు. ఆ విధంగానే స్థిరంగా ఉంది. దేవుడు గొప్ప మేలు ఆమెను చేశాడు. ఈ రోజున దేవుడు సంఘంలో మనల్ని ఒక స్తంభంగా ఏర్పాటు చేసినప్పుడు, ఆ స్తంభం నువ్వు ప్రార్థన చేసే స్తంభంగా ఉన్నావో, పరిచర్య చేసే స్తంభంగా ఉన్నావో, ఊడ్చే స్తంభంగా ఉన్నావో, వంట చేసే స్తంభంగా ఉన్నావో, లేకపోతే నలుగురికి శ్రేష్టమైన దేవుని మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించే స్తంభంగా ఉన్నావో,
లేకపోతే నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి ప్రార్థన చేసే స్తంభంగా ఉన్నావో, ఏ స్తంభంగా ఉన్నావో, గుప్పులిప్పి ఇచ్చేటువంటి స్తంభంగా ఉన్నావో, ఏ స్తంభంగా ఉన్నావో నీకు తెలుసు. ఆ స్తంభం అనేటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటులో నీవు కనుక నిలబడగలిగితే, దేవుడు అంట మళ్ళీ ఊరికి విడిచిపెట్టడు. కానీ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి కృప మనకిస్తున్నాడు. ఏంటంటే, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక ఎన్నటికి వెలుపలకి పోడు. అంటే వెలుపలకి పోడు అంటే నరకానికి పోడు. ఇక వాళ్ళు నరకానికి పోరంట. ఎందుకు పోరు? దేవుడు వారిని ఏం చేశాడు? స్థిరపరిచాడు, తన ఆలయంలో స్థిరపరిచాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎలా ఉన్నాం? దేవుని స్తంభంగా ఉన్నామా? సాతాను స్తంభంగా ఉన్నామా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్తంభంగా ఉన్నామా? సాతాను ఏర్పాటు చేసినటువంటి స్తంభంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకొని, సంఘానికి మనం ఉపయోగపడుతున్నామా? సమాజానికి మనం ఉపయోగపడుతున్నామా? కుటుంబానికి మనం ఉపయోగపడుతున్నామా? ఎలా ఉందో మన నడవడిక, ఎలా ఉందో మన ప్రవర్తన, ఎలా ఉందో మన మాట, ఎలా ఉందో మన జీవితం, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. లోకాన్ని మనం జయించాలి. జయించకపోతే పరలోక రాజ్యం మనకు లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలను అనేక రకాలుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తూ ఉన్నాయి. వీటి కనుక మనం లోబడ్డామనుకోండి, మనం పాడైపోతాం. మనం పాడైపోయింది కాక సంఘం కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. మనం పాడైపోయింది కాక కుటుంబం కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. మనం పాడైపోయింది కాక దేవుని నామానికి కూడా అవమానం కలుగుతుంది. కనుక దేవుడు మనల్ని స్తంభంగా ఎన్నుకొని వాడుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటున్నాం? ఎలా ఉంటున్నాం? మంచి ప్రవర్తన కలిగి ఉన్నామా? అందరికి అనుకూలంగా ఉన్నామా? అందరిని ప్రేమిస్తున్నామా? ఏ అసూయ లేకుండా, ఏ కోపం లేకుండా అందరితో మనం కలిసి ముందు కొనసాగిపోతున్నామా? పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందు కొనసాగిపోతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకొని, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని సంఘంలో ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశము మనం నెరవేరుస్తూ దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి కృప, అనగా ఆయన ఆలయంలో మనల్ని ఒక స్తంభంగా త్వరలో నిలబెట్టబోతున్నాడు. అట్టి కృపను మనము పోగొట్టుకోకుండా ఇక్కడ మనం నమ్మకంగా స్థిరంగా ఉంటే అక్కడ ఆ కార్యం దేవుడు చేస్తాడు. కనుక మనం ఆ విధంగా స్థిరపడి చక్కగా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగిపోద్దాం. మనుషుల యొక్క మాటలు మనం పట్టించుకోకుండా, మనుషుల యొక్క మాటల ప్రకారం మనం జీవించుకోకుండా, దేవుని యొక్క మాట ప్రకారం మనం జ్ఞానం కలిగి, తెలివి కలిగి, దేవుని యొక్క సంఘంలో రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం. మనం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు మనల్ని ఆలోచన చేసుకొని ఆ విధంగా వాడబడుతూ ప్రభు యొక్క సన్నిధిలో శ్రేష్టమైనటువంటి ఆ కృప మనం పొందుకొని ప్రభుల ముందు కొనసాగిపోదాం. అట్టి కృప భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. అందరు కూడా లేచి నిలబడండి. సామెలో చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా లేచి నిలబడి మన జీవితంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పౌలు గారు యోహాను, పేతురు, యాకోబును చూసి చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వీరిని స్తంభాలుగా ఏర్పాటు చేశాడు. సున్నతి పొందినటువంటి వారిని స్తంభాలుగా నిలబెట్టాడు. అన్ని జనులకు నన్ను ఒక స్తంభానిగా నిలబెట్టాడు అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, ఈ రోజున నన్ను కూడా ప్రభు ఒక్కొక్క స్తంభంగా సంఘంలో నిలబెట్టాడు. ఆ సంఘంలో బాధ్యతలు ప్రభు మనకు అప్పచెప్పాడు. భారం మన పని ఉంచాడు. సేమ్ టైం అదేవిధంగా సాతానుడు కూడా దేవుని ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని గలిబిలి చేయడానికి సాతాను కూడా తన స్తంభాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో మనము ఏ స్తంభం వలె ఉన్నాం? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్తంభం లాగా ఉన్నామా? సాతాను ఏర్పాటు చేసుకున్న స్తంభం లాగా ఉన్నామా? దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఉన్నామా? సాతానికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఉన్నామా? మన ద్వారా సంఘము సంతోషంగా ఉందా? మన ద్వారా సంఘం బాధపడుతుందా? మన ద్వారా దైవ సేవకులు సంతోషంగా ఉన్నారా? మన ద్వారా దైవ సేవకులు బాధపడుతున్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నీకు రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఎన్నో మేలులు పొందావు, ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, ఎన్నో బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సంఘం నీ కొరకు ప్రార్థన చేశారు, భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేశారు. కానీ నీలో ఇంకా స్థిరత్వం లేదు, నీలో ఇంకా నిలకడలేదు. ఒక స్థిరమైనటువంటి స్తంభము కలిగినటువంటి స్థితి లేదు.
ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకు కదులుతూ ఉన్నావు? ఎందుకు మెదులుతూ ఉన్నావు? ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, డబ్బు వృధా చేసుకుంటున్నావు. అటు ఇటు అని పరిగెత్తి నీవు నెమ్మదిగా ఉండక, సంఘంలో ఉన్నటువంటి వారికి నెమ్మది ఉంచక, నీవు నెమ్మది ఉండకుండా దైవ సేవకులకి నెమ్మది లేకుండా చేస్తూ ఎందుకు నీ జీవితాన్ని పాడు చేస్తావు? ఇది దేవుని సంఘం, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. ఇది నీది నాది కాదు. ఎవరైతే దేవుని ఆలయమును పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తారని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవుడు సంఘంలో మనల్ని ఏర్పాటు చేసుకుంది సంఘాన్ని పాడు చేయడానికి కాదు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వారిని ఇంకొక చోటకి తీసుకుని వెళ్ళడానికి కాదు, సంఘంలో ఉన్నటువంటి వారిని గలిబిలి చేయడానికి కాదు, సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేమ అనేటువంటి పేరుతో గలిబిలి చేసి రకరకాలుగా శరీర సంబంధమైనటువంటి పనులు చేయడానికి కాదు, శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కాదు. సంఘములో దేవుడిని ఒక స్తంభంగా ఏర్పాటు చేసుకుంది సంఘాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడానికి కోసం కాదు. సంఘంలో ఒక స్తంభంగా దేవుడిని నిలబెట్టింది ఎందుకో తెలుసా? నీవు అభివృద్ధి చెందాలి, నీతో పాటు సంఘం అభివృద్ధి చెందాలి. నీవు ఆశీర్వదించబడాలి, సంఘం కూడా ఆశీర్వదించబడాలి. దినదినము సంఘము అభివృద్ధి చెందాలి, నీవు కూడా అభివృద్ధి చెందాలి. ఆత్మీయతలో సంఘము బలపడుతూ ఉండాలి, నీవు కూడా ఆత్మీయతలో బలపడుతూ ఉండాలి. నీవు అనేకులను లోకంలో ఇంకా పాపంలో శాపంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క సంఘానికి నడిపించేటువంటి ఒక సాధనంగానే ఉండాలి. అంతే తప్ప సంఘాన్ని గలిబిలి చేయడానికి వీల్లేదు, సంఘాన్ని పాడు చేయడానికి వీల్లేదు. అక్కడ ఇక్కడ అని చెప్పేసి నువ్వు తిరిగింది కాక ఉన్నటువంటి వారిని కూడా తిప్పడం కాదు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము. సహోదరి సహోదరుడా, మనిష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇది మన కుటుంబము కాదు. మనిష్టానుసారంగా ప్రవర్తించడానికి మనలోనే ఒక పార్టీ కాదు. మనిష్టానుసారంగా ప్రవర్తించడానికి మన గ్రామం కాదు. మనిష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇది దేవుని సంఘం, దేవుని సంఘం, దేవుని సంఘం. దేవుడు తన స్వరత్వం ఇచ్చి రక్తము కాచి ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో ఆషామాషిగా ఏర్పాటు చేయబడింది కాదు. యేసు ప్రభు తన రక్తము కాచాడు, ప్రాణం పెట్టాడు, అవమానం పొందాడు, దెబ్బలు తిన్నాడు, అనేక రకాలుగా కష్టపడ్డాడు, ఆయన హింస అనుభవించాడు. ఈ సంఘం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు, దప్పికొన్నాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు. తన యొక్క ఈపి నాకడ చాలా వల్లే దున్నబడ్డాయి. ఆ విధంగా కష్టపడి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేస్తే సంఘాన్ని నువ్వు పాడు చేస్తున్నావా? సంఘాన్ని గలిబిలి చేస్తున్నావా? సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు స్థిరత్వం లేకుండా నీవు స్థిరత్వం కలిగి ఉండగా ఉన్నటువంటి వారికి కూడా స్థిరత్వం లేక దైవ సేవకుడి మీద అబద్ధాలు చెప్పి సంఘంలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి లోపాలు కొని బయటికి తీసి ఆ లోపాలు చెప్పి క్రమం లేదు, ఇక్కడ మచ్చట్లేదు, మర్యాద లేదు అని చెప్పేసి లేనిపోయినటువంటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నావా? జాగ్రత్త. ప్రతి సంఘములో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. లోపాలు లేని సంఘం ఏది కూడా లేదు. పరిశుద్ధులు ఉంటారు, పాపులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధమైన సంఘం అనేది లేదు. బుద్ధి కలిగిన కన్నికలు ఉంటారు, బుద్ధి లేని కన్నికలు ఉంటారు. వీటిని ఆసరా తీసుకొని మంచిని పక్కకి నెట్టి వేసి తప్పుని నువ్వు పైకెత్తి చూపించి సంఘాన్ని గలిబిలి చేయవద్దు. కుటుంబంలో నలుగురు ఉంటే నాలుగు లోపాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజున ఎంతమంది సంఘంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. వాటిని మనం సరి చేసుకోవాలి, వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు సరి చేయబడినట్లుగా ఒక బాధ్యత కాదు వారికి మనము దేవుని మాటలు చెప్పలే తప్ప లోపాలు మనం ఎత్తి చూపించి దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వీల్లేదు. లోపాలు ఎత్తి చూపించి సంఘాన్ని గలిబిలి చేయడానికి వీల్లేదు. సహోదరి సహోదరులు జాగ్రత్త. నీకు మనశ్శాంతి లేకుండా చేసుకోండి, ఇతరులు కూడా మనశ్శాంతి లేకుండా చేయవద్దు.
దేవుడిని ఒక స్తంభంగా ఏర్పాటు ప్రార్థన చేసే స్తంభంగా ఏర్పాటు చేశాడా? ప్రార్థన చేయి భారం కలిగి పరిచర్య చేసే స్తంభంగా నిలబెట్టాడా? భారం కలిగి పరిచర్య చేయి. మనుషుల వైపు చూడబాకు, వారి లోపాల వైపు చూడబాకు, వారి యొక్క చెడ్డక్రియల వైపు చూడబాకు. ఎవరు తప్పు చేస్తే దేవుడు వారిని చర్య తీసుకుంటాడు. ఏలి యాజకుడే, ఏలి కుమారులు తప్పు చేశారు, దేవుడు విడిచిపెట్టలేదు. అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. సమయాలు మంచి దైవ సేవకుడు, వాళ్ళ కుమారులు తప్పు చేశారు, దేవుడు విడిచిపెట్టలేదు, చర్య తీసుకున్నాడు. అననీయ సర్పేరా విశ్వాసులుగా ఉన్నారు, వారు తప్పు చేశారు, దేవుడు చర్య తీసుకున్నాడు. సేవకులు తప్పు చేసిన, సేవకులు పిల్లలు చేసిన, విశ్వాసులు చేసిన, ఎవరు చేసినా దేవుడు విడిచిపెట్టాడు. తగిన సమయంలో చర్య తీసుకుంటాడు. ఒకరి లోపాలు ఒకరు మనం ఎత్తి చూపించుకోక, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి మాట్లాడక, ఒకరి లోపాలు ఒకరు మనము చూపించుకొని మన జీవితాలను పాడు చేసుకోక, మన మనసులను గలిబిలి చేసుకోకుండా దేవుని సన్నిధిలో దేవుడు ఎందుకు ఎలా మనల్ని స్తంభాలుగా ఏర్పాటు చేశారు, ఏ విధంగా ప్రభు మనల్ని సంఘాలుగా స్తంభంగా ఏర్పాటు చేశారు సంఘంలో, ఆ విషయాన్ని మనం గ్రహించి గమనించి మన ద్వారా సంఘంలో ఏం మేలు జరుగుతుంది, నా ద్వారా సంఘంలో ఏం మేలు జరుగుతుంది, సంఘానికి నేను ఏం మేలు చేస్తున్నాను, సంఘానికి నేను ఈ విధంగా ఉపయోగపడుతున్నాను, సంఘంలో నా పాత్ర ఏంటి, దేవుడు నన్ను ఈ సంఘంలో రక్షించి బాప్తిసం ఇచ్చి ఈ సంఘంలో ప్రభు నన్ను నిలబెట్టాడు, నేను సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నానని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని సందులో ఇప్పుడే మన లోటుపాట్లు సరి చేసుకొని ప్రభు సందులో మన ముందు కొనసాగిపోదాం. దేవుడు దైవ సేవకులు హానోకురావు గారిని ఏర్పాటు చేసుకొని దేవుడు మంచి సంఘాన్ని మనకిచ్చాడు. మన కోసం ప్రార్థన చేసే సంఘం, మన కొరకు ప్రయాసపడేటువంటి సంఘం ప్రభు మనకిచ్చాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసింది కనుక ఎన్నో ఆటుపాట్లు వచ్చినప్పుడు, ఎంతో మంది మా కుటుంబ సభ్యులు అనేకమైనటువంటి వ్యతిరేకతలో ఉన్నప్పటికీ కూడా దేవుడు సంఘాన్ని స్థిరపరిచాడు. అనేక రకాలుగా గలిబిలి చేస్తున్నప్పటికీ కూడా దేవుడు స్థిరపరిచాడు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సంఘం ఇది, దర్శనమిచ్చి ఏర్పాటు చేసుకున్నాడు, స్వరముతో మాట్లాడి ఏర్పాటు చేసుకున్నాడు. తన ఆత్మ అభిషేకమును ఈ సంఘం మీద ఉంచి దేవుడు బలపరుస్తూ ముందు కొనసాగింపు చేస్తున్నాడు. ఇంకా ఆ విధంగానే ముందు కొనసాగింపు చేస్తాడు. ఏ దుష్టుడు గలిబిలి చేసినప్పటికీ కూడా ఇది దేవుడు ఏర్పాటు చేసింది కనుక ఈ విధంగానే ముందు కొనసాగిపోతూ ఉంటుంది. నీవు గలిబిలి అవ్వకుండా జాగ్రత్తగా ఇంత మంచి గొప్ప సంఘములో నువ్వు తప్పిపోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మనసుతో మనము ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. మంచి మనసుతో మనము ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. మంచి మనసుతో మనము అర్థం చేసుకొని దైవ సేవకులకు మనం సహకరిద్దాం, సంఘానికి మనం సహకరిద్దాం, దేవుని యొక్క పని కొరకు మనం సహకరిద్దాం, దేవుని కొరకు మనం పరిచర్య చేద్దాం, దేవుని కొరకు మనం గుప్పులు విప్పుదాం, దేవుని యొక్క పనిలో మనం ముందు కొనసాగిపోదాం, దేవుని యొక్క సన్నిధిలో మనము అభివృద్ధి పొందుదాం, ఆశీర్వదించబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం, ఇతరులకు మనం దీవెనకరంగా ఉందాం, ప్రభుని సంతోషపరిచేటువంటి వారిగా ఉందాం, సేవకులను సంతోషపరిచేటువంటి వారిగా ఉందాం, సంఘాన్ని సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉందాం. సమయంలో ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి చిన్న ప్రార్థన చేద్దాం. జర్రా నాగి గారిని బట్టి ప్రార్థన చేద్దాం. దుష్టుడు అనేక రీతిలో గలిబిలి చేస్తుండగా దుష్ట శక్తుల నుంచి విడుదలగా ప్రార్థన చేద్దాం. సమయంలో అందరం ప్రార్థనలోకి వెళ్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రాలు. అపవాది క్రియలను దూరపరచను ప్రభువా, దురాత్మ కలుగు చేస్తున్నటువంటి తండ్రి బలహీనతలు ప్రభువా, ఆటంకాలు మీ శక్తి గల నామములో దూరపరచమని మీ కృపలో బలపరచండి తండ్రి. అయ్యా సాతాను యొక్క కార్యాల నుంచి విడుదల కలిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో తండ్రి ఒక పనిముట్టుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, గోధుమలు ఉన్న చోట అయ్యా గురుగులు కూడా మొలుస్తున్నాయి.
దుష్టుడు ఆ విధంగా చేస్తుండగా ప్రభా ఆ దుష్టుని యొక్క కార్యముల నుంచి విడుదల కలిగే దుష్టుని యొక్క కార్యం నుంచి విడుదల కలిగే చేయమని ప్రార్థన. మీ శక్తి గల నామముల ప్రభువా మీరే మీ గొప్ప కార్యాలు జరిగించండి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థనలోకి భావించండి. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. మా మంచి దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, బలవంతుడానికి స్తోత్రాలు, ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించే దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని సంఘములో ప్రభా ఒక పనికొచ్చే పాత్రగా ఉంచారు, మీకు స్తోత్రాలు. ఒక స్తంభంగా మీరు నిలబెట్టారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇటు గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా. మేము తండ్రి స్తంభం వలె స్థిరత్వం కలిగి ప్రభువా మా మరణం అంతవరకు తండ్రి నమ్మకంగా ఈ సంఘంలో మేము ముందు కొనసాగిపోవడానికి కృప తెచ్చండి. అనేకమైన ప్రేరేపణలు కలిగినప్పటికీ కూడా ప్రభువా, అనేకమైన పాపపు ప్రేరేపణలు కలిగినప్పటికీ కూడా తండ్రి మేము ప్రేరేపించబడగానైనా ఒకరి తప్పులు ఒకరము ఏలెత్తి చూపించుకోకుండా ఎంచుకోకుండా ప్రభువా మీ యొక్క సన్నిధిలో మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీలోనే ముందు కొనసాగిపోవడానికి కృప తెచ్చామని ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా మీకే స్తోత్రాలు. సంఘాన్ని గలిబిలి చేస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తులను మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మనుషుల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి కార్యాల నుంచి విడుదల కలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి, 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 మీరే సహాయం చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే స్థిరత్వం కలిగి ఉంటారో వారు దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఆయన చేస్తారంట. అందులోంచి వారు ఇక మీదట అన్నిటికీ వెలపలికి పోరు, నరకానికి వెళ్ళరు. వాళ్ళు దేవుని పేరు పరలోకములో దేవుని ఎద్దు నుండి దేవుని యొక్క పేరు వారికి పెట్టబడుతుందంట. దేవుని పట్టణంలో వారు ఒక కొత్త పేరు కలిగి ఉంటారంట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఆ పేరు ప్రఖ్యాతులు ప్రభు సన్నిధిలో పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని స్థిరపరిచాడు. మనం స్థిరం కలిగి ఉండాలి. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము
రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే 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 హోసన్నా స్తోత్ర 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 ప్రతి దురాత్మ శత్రువు నుండి ఈ సమయంలో ప్రభు విడిపించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభుని స్తుతిద్దాం ప్రభుని ఘనపరుద్దాం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థిద్దాం శక్తిమంతుడు గొప్పవాడు మన జీవితాల్లో సృష్టిని కలిగిస్తున్న ప్రతి బలహీనతలు శోధన సమస్యల నుంచి విడిపించేది ఈ సమయంలో సంపూర్ణమైనటువంటి విడుదల ప్రభు ప్రార్థించారు ప్రభు అడుగుదాం సంపూర్ణమైన విడుదల దురాత్మ శక్తుల ప్రభు నుంచి విడుదల ప్రభు అడుగుదాం స్తోత్ర 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 జయ జీవితాన్ని కలిగజేసేది ఆయనే జయశీలుడు ఆయనే మన జీవితాలలో శ్రేష్టమైన జయ జీవితాన్ని కలిగజేసేది ఆయన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం అడుగు ప్రార్థన చేద్దాం హల్లెలూయా స్తోత్ర 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 ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఒక స్తంభముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎంత ధన్యులము. ఈ గొప్ప ధన్యత ఈరోజున జ్ఞానవంతులకు లేదు, గొప్ప గొప్ప వారికి లేదు, ఉద్యోగస్తులకు లేదు, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారికి లేదు. అల్పులమ అయోగ్యులమైన మనల్ని ప్రేమించి సంఘంలో ఒక స్తంభంగా ప్రభు మనల్ని నిలబెట్టాడు. మనం ఎంత ధన్యులమో, ఎంత గొప్పవారిగా ప్రభు మనల్ని చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం పాడు చేసుకోకుండా
అబద్ధ బోధలకు లొంగిపోకుండా కుంగిపోకుండా, ఆనాడు అపవాది మాటలకు అవ్వ ఏ విధంగా చోటెత్తి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుందో, అట్టి స్థితిలోకి మనం వెళ్లకుండా ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం పొందుకొని సంఘంలో స్థిర మనసు కలిగి ముందు కొనసాగిపోవడానికి ఎప్పటికప్పుడు వాక్యము చేత మనము సరిచేయబడదాం. వాక్యము చేత ప్రభు మనల్ని గద్దిస్తుండగా, మనకి బుద్ధి చెప్తుండగా, ప్రభు మనతో మాట్లాడుచుండగా దేవుని మాటలను మనం గ్రహించి ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందు కొనసాగిపోదాం. ప్రేమతో మనం అర్థం చేసుకుందాం, మంచి మనసుతో మనం అర్థం చేసుకుందాం. ప్రభు మనతో పదే పదే ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకొని మనం మన కుటుంబ సమేతంగా పాత రోత జీవితాలు మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనము సంతోషంగా ముందు కొనసాగిపోదాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనల్ని వాడుకుంటుండగా ఇంకా ప్రభు సంఘంలో మనం బలంగా వాడబడుతూ మనకి ఏ పని అయితే సంఘంలో ప్రభు ఇచ్చాడు, ఏ పని అయితే మనం చేయగలుగుతామో అది చేస్తూ దేవుని యొక్క సంఘ అభివృద్ధి కొరకు మనం అందరం కూడా పాటుపడదాం, ప్రయాసపడదాం. తద్వారా దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకొని దేవుని యొక్క ఆలయంలో పరలోక రాజ్యములో ఒక స్తంభంగా నిలబడి దేవుని యొక్క సన్నిధిలో సంతోషిద్దాం. అటు కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న చిన్న ప్రార్థన చేస్తాం.